ఫస్ట్ ఏంటంటే నవీన్ యాదవ్ మీద చేసిన ఒకనొక రౌడీ అనే ఒక ప్రాపగాండ అనేది రివర్స్ కొట్టింది. ఎందుకంటే అంతకన్నా మించి మాగొంటి సునీత విషయంలో గతంలో జరిగిన కొన్ని కారణాలు అనేవి కీలకంగా మారి మరీ ముఖ్యంగా జూబ్లీస్ ప్రాంతంలోని మహిళా ఓటర్ని బాగా ప్రభావితం చేసింది. అరే రే ఈమె ఇట్ట కాదే మనం అనుకున్నట్టు కాపురాలను చీల్చి మరి ఆయన భార్యగా తయారైందే అనేది బాగా హైలైట్ అయింది. అది ఆమెకు బాగా చెడ్డ పేరు తేవడంతో పాటు పార్టీకి కూడా ఒక రాంగ్ టికెట్ ఇచ్చాము రాంగ్ పర్సన్కి రాంగ్ టైంలో అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే కంటోన్మెంట్కి ఎప్పుడైతే దానికి ప్రాపగాండాన్ని తీసుకొచ్చి ఉదాహరణ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారో అది బాగా ఫెచ్చింగ్ అయింది. కాకపోతే నవీన్ యాదవ్ ఒక పీజేఆర్ పరంపర ఉంది ఇక్కడ. ఒకటి పీజేఆర్ గోపీనాథ్ నవీన్ యాదవ్, అందులో దానికి తోడు అతను జూబ్లీస్లోనే కనిపించే విధమైన ఆఫీస్ సెటప్, ఆయన యాక్టివిటీస్ పబ్లిసిటైజ్ అవడము అనేది చండీగఢ్ లోకల్ అన్నట్టుగా పదే ఆ మాటని ప్రస్తావించారు. అందులో 4వ పాయింట్ ఏంటంటే సినిమా వాళ్ళు కమ్మ సామాజిక వర్గాన్ని వీళ్ళందరినీ అక్కుని తెచ్చుకుని వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పించడం. ఆ తర్వాత ఎన్టీఆర్ని పదే గుర్తు చేయడం, పీజీఆర్ని పదే గుర్తు చేయడం, ఆ తర్వాత చంద్రబాబు ఆయన మద్దతుదారులను మెప్పు పొందేలా చేయడం. ఓ పక్క చూస్తే ఏమో ఇదే కేటీఆర్ కమ్మ వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం, ఇవన్నీ చాలా జరిగినాయి.